గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ప్రముఖ నటి సుకన్యకు భారీ ఊరట లభించింది. తన పరువుకు నష్టం కలిగించేలా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్తో చేసినటువంటి ఇంటర్వ్యూను ప్రసారం చేసిందన్న కేసుతో సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సుకన్యకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. యాక్చువల్గా ఈ వివాదం ఏంటి, ఎలా మొదలైంది? 1996 ఏప్రిల్ 17న సన్ టీవీలో ప్రసారమైనటువంటి నేరుక్కు నేరనే కార్యక్రమంలో ఈ వివాదం మొదలైంది. తమిళ పత్రిక నక్కీరన్ ఎడిటర్ ఆర్ఆర్ గోపాలన్ వీరప్పన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరప్పన్ నటి సుకన్యకు సంబంధించి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. 1996 లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుకన్యకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలను ఉపయోగించుకున్నారని కూడా వీరప్పన్ వ్యాఖ్యానించాడు. వీరప్పన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఇవి సమాజంలో తన గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగించాయని సుకన్య కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు తనను మానసికంగా కుంగతీశాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. సుదీర్ఘమైనటువంటి విచారణ అనంతరం 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీ నెట్వర్క్ను ఆదేశించింది. దీనిపై సన్ టీవీ నెట్వర్క్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ అప్పీల్ను విచారించినటువంటి జస్టిస్ కె కుమరేష్ బాబు నేతృత్వంలోని ధర్మాసనం సన్ టీవీ వాదనలను తోసిపుచ్చింది. ఇంటర్వ్యూను ప్రసారం చేసే ముందు దానిలో ఉన్నటువంటి అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ధృవీకరించడంలో లేకుంటే వాటిని తొలగించడంలో బ్రాడ్కాస్టర్ విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది. కార్యక్రమంపై పూర్తి ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పటికీ వివాదాస్పద కంటెంట్ను ఎడిట్ చేయకుండా ప్రసారం చేయడం తప్పేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుకన్యకు నష్టపరిహారం చెల్లించాలని తుది తీర్పును వెలువరించింది. గతంలోనే 2 వైపులా వాదనలు విన్నటువంటి సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 15, 2015 నటి సుకన్యకు అనుకూలంగా తీర్పునిస్తూ 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. ఈ తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని మద్రాస్ హైకోర్టు జస్టిస్ కుమరేష్ బాబు స్పష్టం చేశారు. ఇంటర్వ్యూని ఎడిట్ చేసి మార్చే లేకుంటే తొలగించే అపరిమితమైనటువంటి హక్కులు ఉండి కూడా సన్ టీవీ ఆ కంటెంట్ను సరిచూసుకోకుండా వారి నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని అంది. అంతేకాకుండా సుకన్యకు లీగల్ నోటీస్ పంపిన తర్వాత సన్ టీవీ తన సొంత ఛానల్లో కాకుండా ఒక తమిళ మ్యాగజైన్లో విచారం వ్యక్తం చేయడాన్ని కూడా అది వారి దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సుకన్య 1980-90వ దశకాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. 1996లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ సినిమా భారతీయుడు అంటే ఇండియన్లో కమల్ హాసన్ సేనాపతి సరసన నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుకన్య తనపై వచ్చినటువంటి తప్పుడు ఆరోపణలపై 1996లో సన్ టీవీ నెట్వర్క్ జర్నలిస్ట్ నక్కీరన్ ఆర్ఆర్ గోపాల్ వీరప్పన్లపై 10 లక్షల నష్టపరిహారం కోరుతూ హైకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆగస్టు 8, 2011న ఈ కేసు పరిధి మారింది, సిటీ సివిల్ కోర్టుకు చేరింది. ట్రయల్ సమయంలో సన్ టీవీ వాదిస్తూ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని జర్నలిస్ట్ గోపాల్ తానే స్వయంగా వీరప్పన్తో చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేయమని తమను సంప్రదించారని పేర్కొంది. అయితే జర్నలిస్ట్ గోపాల్ కోర్టుకు వివరించారు, తమ మధ్య జరిగినటువంటి టెలికాస్ట్ ఒప్పందం ప్రకారం ఇంటర్వ్యూలో ఏ భాగాన్నైనా తొలగించే పూర్తి హక్కు సన్ టీవీకి ఉందని చెప్పారు. దాదాపు 9 గంటల ఫుటేజ్ని సన్ టీవీ తొలగించింది. అందులో కేవలం 4 గంటల కంటెంట్ మాత్రమే ఎంచుకుంది. ఎపిసోడ్ల వైజ్గా 8 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల చొప్పున ప్రసారం చేసిందని కోర్టుకు తెలిపారు. బట్ ఇప్పుడు అది ఇన్నేళ్ల తర్వాత నష్టపరిహారం ఒక భారీ ఊరట రూపంలో సుకన్యకు లభించింది. కోర్టుల్లో ఎందుకని ఇంత జాప్యం జరుగుతోంది? అందులోనూ పరువు నష్టానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలో గేట్ కీపింగ్ అనేది ఎక్కడ ఉండాలి? మీరేం భావిస్తున్నారో, ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.